అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు ప్లాస్టిక్ బాటిల్ గురించి మాట్లాడుకుందాం. దాని కథ అస్సలు మామూలుగా ఉండదు. దాని ప్రయాణం ఎంత విచిత్రంగా ఉంటుందంటే పాస్పోర్ట్ కూడా లేకుండానే మనలో చాలా మంది కంటే ఎక్కువ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. మనం నీళ్లు తాగేసి పక్కన పడేస్తాం కదా ఒక ప్లాస్టిక్ బాటిల్ని. దాని తర్వాత అసలు దానికి ఏమవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సమాధానంలోనే ఒక పెద్ద కథ దాగి ఉంది. ఈ బాటిల్ ప్రయాణం అనుకుని మొదలైంది కాదు. ఇది అనుకోకుండా మొదలైన ఒక అడ్వెంచర్. ఒక మామూలు సిటీ రోడ్ మీద మొదలయ్యే ఒక గ్రేట్ ఎస్కేప్ స్టోరీ అన్నమాట. అంతా ఒక చిన్న వర్షంతో మొదలవుతుంది. అవును, ఒక మామూలు వర్షం. అప్పటిదాకా రోడ్డు పక్కన ఒక చెత్తలా పడి ఉన్న ఆ బాటిల్ వర్షపు నీటితో పాటు కదలడం మొదలుపెడుతుంది. అది కోరుకోని ఒక ప్రయాణం. నీళ్లే దానికి దారి చూపిస్తాయి. దాని జర్నీ ఒక వాటర్ స్లైడ్ లాంటిది. ఫస్ట్ మురుగుకాలువలోకి, అక్కడ్నుంచి చీకటి టన్నెల్స్ ద్వారా నేరుగా ఒక పెద్ద నదిలోకి. అది తేరుకునే లోపే సిటీని దాటి ఎంతో పెద్దదైన సముద్రంలోకి వచ్చేస్తోంది. సముద్రంలోకి చేరాక అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు దాని ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. అంతు లేనంత పెద్ద సముద్రంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇంకా చెప్పాలంటే దురదృష్టవశాత్తు కొన్ని సవాళ్లను సృష్టిస్తుంది కూడా. ప్లాస్టిక్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది నీటిలో తేల్తుంది. రాయిలా మునిగిపోదు, కాగితంలా కుళ్ళిపోదు. అందుకే సంవత్సరాల తరబడి సముద్రపు అలలతో పాటు తేలుతూనే ఉంటుంది. సముద్రంలో ఏళ్ల తరబడి ఉన్న తర్వాత అల్లలకి, ఎండకి ఆ బాటిల్ మాయమైపోదు. దానికి బదులుగా చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. ఇలా తేలియాడే ఈ చిన్న ముక్కలే ఒక పెద్ద విషాదానికి కారణమవుతాయి. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతోంది. సముద్రంలో ఉండే తాబేళ్లకి జెల్లీఫిష్ అంటే చాలా ఇష్టం. వాటికి ఆహారం అదే. పాపం ఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలు కూడా వాటికి జెల్లీఫిష్ లాగే కనిపిస్తాయి. కాని ఇది ఆహారం కాదు కదా, ఇది హాని చేసే విషం. ఇది తిన్నాక వాటికి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కాని నిజానికి అవి ఆకలితో చనిపోతాయి. సో పాయింట్ ఏంటంటే, ఇంత ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ అసలు ఎంతకాలం ఉంటుంది? అక్షరాల 400 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. మనం మహా అయితే ఓ 5 నిమిషాలు వాడిన బాటిల్ కొన్ని తరాల జీవుల ప్రాణాలకు ముప్పుగా మారుతూ భూమి మీద ఉండిపోతుంది. అయితే ఈ సమస్య కేవలం ఒక బాటిలు, ఒక తాబేలుతో ఆగిపోదు. ఇది గ్లోబల్ ప్రాబ్లం. ఇది ఒక ఇన్విజిబుల్ ట్రాప్ లాంటిది. పెద్ద పెద్ద సముద్ర ప్రవాహాల నుంచి చివరికి మనం తినే తిండి వరకు మొత్తం మన ప్లానెట్ని చుట్టేసింది. సముద్రంలో మనకు కనిపించని హైవేలుంటాయనే తెలుసా? అవును, ఇవి చాలా పవర్ఫుల్ వాటర్ కరెంట్స్ అన్నమాట. ఇవి ప్రపంచవ్యాప్తంగా నీటిని కదులుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ప్లాస్టిక్ ముక్కల్లాంటివి ఏవైనా నీటిలో తేలుతుంటే ఈ హైవేస్లో చిక్కుకొని ఒకే చోటికి కొట్టుకుపోతాయి. ఆ ప్లేసెస్లో ఒకటి గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. దీని గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇది మనం అనుకున్నట్టు చెత్తతో నిండిన ఒక ఐలాండ్ కాదు. దానిమీద మనం నడవలేం. ఇదొక పెద్ద సుడిగుండం లాంటి ఏరియా. ఇక్కడ లక్షలాది ప్లాస్టిక్ ముక్కలు ఒక చోట చేరి ఒక పాయిజనస్ సూప్ లాగా తయారవుతాయి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది ఒక సర్కిల్ లాగా మళ్లీ మన దగ్గరికే వస్తోంది. ఎలాగంటే ఆ ప్లాస్టిక్ సూప్లో ఉన్న ఒక చిన్న ముక్కను ఒక చిన్న చేప తింటుంది. ఆ చిన్న చేపను ఇంకో పెద్ద చేప తింటుంది. ఫైనల్గా ఆ పెద్ద చేప మన డిన్నర్ ప్లేట్లోకి వస్తోంది. చూసారా? అంతే, సర్కిల్ కంప్లీట్ అయింది. ఒక మనిషి వాడి పడేసిన ప్లాస్టిక్ సముద్రంలోకి వెళ్ళి ఒక చేప ద్వారా ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇంకో మనిషి దగ్గరికే చేరింది. ఇది వినడానికి షాకింగ్గా ఉన్నా ఇదే నిజం. అంతా ఎలా కనెక్ట్ అయ్యిందో చూడండి. అయితే ఈ కథ ఇలాగే ముగియాల్సిన అవసరం లేదు. మనం ఈ స్టోరీని మార్చొచ్చు. ఆ బాటిల్కి ఒక మంచి ఎండింగ్, ఒక యూస్ఫుల్ ఎండింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, 400 ఏళ్లపాటు సముద్రంలో ప్రమాదకరమైన చెత్తలా ఉండిపోవడం. లేదా రెండోది, రీసైకిల్ అయ్యి ఒక కొత్త ప్రాడక్ట్గా ఒక కొత్త అడ్వెంచర్ని స్టార్ట్ చేయడం. ఒకసారి మనం కథను మొదటికి తీసుకెళ్దామా? అంటే బాటిల్లోని నీళ్లు తాగేసిన ఆ క్షణానికి. అక్కడ తీసుకునే ఒకే ఒక్క చిన్న నిర్ణయం ఈ మొత్తం కథనే మార్చేయగలదు. ఒక ప్రమాదంగా మారడానికి బదులు రీసైకిల్ చేసిన ఆ బాటిల్ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయగలదు. దాన్ని కరిగించి ఎన్నో కొత్త వస్తువులుగా మార్చొచ్చు. ఉదాహరణకు, ఒక కూల్ టీషర్ట్, పిల్లలు ఆడుకునే స్లైడ్, పార్క్లో కూర్చునే బెంచ్,
చివరికి మళ్ళీ ఇంకో కొత్త బాటిల్గా కూడా మారొచ్చు. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఆ నిర్ణయం తీసుకునే క్షణంలోనే అసలైన పవరుంది. ఒక బాటిల్ 400 ఏళ్ల సమస్యగా మారాలా లేక ఒక కొత్త వస్తువుగా మారాలా అని నిర్ణయించేది మనమే. మనం చేసే ఒక చిన్న పని చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం పడేసే బాటిల్ కథ ఏమవ్వాలి? దాని డెస్టినీ ఒక ప్రమాదకరమైన జర్నీ అవ్వాలా లేక ఒక కొత్త అడ్వెంచర్ అవ్వాలా? ఆ కథను రాసేది మనమే, దాని ఎండింగ్ని డిసైడ్ చేసేది కూడా మనమే.